రైతు పండించిన పంటను తీసుకుపోయి అమ్మి ఒక నెల 15 రోజులు అట్లా విశ్రాంతి తీసుకుంటాం. అసలు రైతుకు విశ్రాంతి ఏడున్నదా? విశ్రాంతి ఏడుంది? ఇప్పుడు బండకాడికి పోదాం, ఆడ చూడుకోవాలి లైవ్లో ఎన్ని పడతాలు ఉంటాయి, ఎన్ని ఒడ్లు ఉంటాయి, ఎన్ని మొక్కజొన్నలు ఉన్నాయి, ఆడ చూసుకొని మీరే మాట్లాడరు. ఇక మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? నాగరాజు. ఎట్లా ఉంటాయి ఆయన పరిపాలన? మంచిగా ఉందా? ఆయన ఇంతవరకు చూడ వేరే మనుషులని అడుగు, ఈ ఊర్లోకి వచ్చి అసలు ఏం చేసిండో ఒకసారి అడుగు. ఆ ఎమ్మెల్యేని అడుగుకొచ్చాను పోయి, నందన వచ్చి నువ్వు ఏం పని చేసావు అని. ఆరు రమేష్ వచ్చేటాడా? గత వచ్చేది ఆయన వచ్చేది పనులు చేసి. ఎందుకు కూడా పోయి మరి? ఎందుకంటే 2 సంవత్సరాలు ఏకదాటిగా చేసింది కదా, ఈ సంవత్సరం ఎట్లుంటుంది పరిపాలన అని రైతు మార్పు కొరకు చేసేళ్ళు అంతే. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా నాగరాజు? ఇట్లా చేస్తే ఏడొస్తారు, రైతుకి అనేది ఇబ్బంది పెడితే ఏడొస్తారు చెప్పు. కరెక్ట్. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఎవరైతే మనకు అనుకూలంగా మంచిగా పనిచేసే వాళ్ళు అయితేనే ఏం కాదు. నాకు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని కాదు, పార్టీ గురించి కాదు ఇక్కడ అంటే మీ ఎమ్మెల్యే పనితీరు చెప్తున్నా నేను. అంటే మీరు చూసి ఉంటారు కదా, అదే ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎవరంటే ఇక మనకు మంచిగా పనిచేసే వాళ్ళు అయితే ఇదివరకు అయితే కేసీఆర్ హయాంలో అయితే ఈ మంచిగా దండిచింది. ఇప్పుడు ఇదంతా పెడ చేసేది కాబట్టి